హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు నేను మీకు ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తెలుగు వాళ్ళకైతే ఇంట్లో ఏ పండుగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా బూరెలు అనేవి తప్పనిసరి కదా. ఇంత టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరెలు ఒక్కొక్కసారి సరిగా కుదరకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి చేశారంటే పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఏ విధంగా పూర్ణం బూరెలను చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయో టిప్స్తో సహా నేను మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే పర్ఫెక్ట్గా మీరు కూడా ఈ పండుగకి పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ని కూడా క్లిక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ముందుగా ఈ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక గిన్నెలోకి 2 గ్లాసులన్నర వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇవి రేషన్ బియ్యం అయినా పర్లేదు, సోనా మసూరి బియ్యం అయినా బాగుంటాయండి బూరెలకి. 2 గ్లాసులన్నర బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా చేసుకుంటే మనకి బూరెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసేసి మనం ఒక 4 గంటల ముందే వీటిని నానబెట్టుకోవాలి. పండుగల టైంలో ఈ బూరెల్ని ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వీటిని నానబెట్టేసుకున్నామంటే మనకి 9 కల్లా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు ఈ పప్పు బియ్యాన్ని నానబెట్టుకుందాము. అలాగే మరొక గిన్నెలోకి ఒక అరగంట ముందు మాత్రమే 1 గ్లాసు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. శనగపప్పు ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఎక్కువ నానబెట్టామంటే మనం పూర్ణం ప్రిపేర్ చేసేటప్పుడు పూర్ణం అనేది కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నామంటే పూర్ణం అనేది మనకి అస్సలు పాడవకుండా, లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. హాఫ్ అన్ అవర్ ముందే ఈ శనగపప్పుని నానబెట్టుకోండి, ఎక్కువసేపు నానబెట్టొద్దు. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మనకి 4 గంటల తర్వాత మినపప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని, మినపప్పుని కూడా 2 సార్లు కడిగి తీసుకోండి. వాటర్ ఏమీ లేకుండా 2 సార్లు కడిగేసిన తర్వాత అప్పుడు వీటిని మనం మిక్సీ పట్టించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని నేనైతే 2 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని అలాగే మినపప్పుని కూడా వేసుకుంటున్నాను. 4 గంటలు అయింది కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా నాని ఉన్నాయి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలండి. మరీ దోసల పిండిలాగా లూజ్గా రుబ్బొద్దు. పూర్ణం బూరెలకి కొంచెం పిండి గట్టిగా ఉంటేనే పూర్ణానికి ఈ పిండి అనేది పట్టుకుని ఉంటుంది. లూజ్ అయితే పూర్ణానికి పిండి అనేది పట్టుకోదండి. కాబట్టి కొంచెం గట్టిగానే పిండిని మీరు మిక్సీ పట్టించి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టించి తీసుకున్నాను. పిండి మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడిని వేస్తున్నాను, లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల బూరెలు కలర్గా వస్తాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. నేను మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వంట సోడా అనేది వేసుకున్నానండి. మీరు గ్రైండర్లో కనుక వేస్తే వంట సోడా అనేది వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా గరిటెతోటి బాగా కలిపేసేయండి. బెల్లం పొడి మొత్తం అంతా కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా కలిపేసిన తర్వాత పిండిని 1 గంట పాటు నానబెట్టుకుంటే మనకి పిండి చాలా బాగుంటుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ జారుగా ఉంటే పూర్ణాలకి పిండి అనేది పట్టదు. ఇలా వేలితో ముంచామంటే పిండి మనకి కోటింగ్ లాగా వేలికి అసలు గ్యాప్ ఏమీ లేకుండా ఇలా అంటుకోవాలి. అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇన్ కేస్ లూజ్గా ఉంటే కొంచెం బియ్యం పిండిని మీరు వేసుకోవచ్చు. నేనైతే మూత పెట్టేసి 1 గంట పాటు అలా ఉంచేసాను. టైం లేకపోయినా పర్వాలేదండి, మీరు వెంటనే అయినా వేసేసుకోవచ్చు. వెంటనే వేసుకున్నా బాగుంటాయి. ఇక్కడ శనగపప్పు కూడా మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి. శనగపప్పు కూడా చక్కగా నానింది. మరీ సాఫ్ట్గా నానకూడదు. ఇలా విరిచామంటే గట్టిగా ఉండాలి కొంచెం పప్పు. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా పూర్ణాలు బాగా వస్తాయి. చూసారు కదా. ఇప్పుడు ఈ పప్పును కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఈ పప్పుని వాటర్ ఏమీ లేకుండా ఈ కుక్కర్లో వేసేసేయండి. పప్పుని కుక్కర్లో వేసిన తర్వాత మనం 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని పప్పుని ఉడికించుకోవాలి. గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పై పెట్టుకుని 1 లేదా 2 విజిల్స్ వేయించుకోండి. ఎక్కువ ఉడికించొద్దు పప్పుని. 1 లేదా 2 విజిల్స్ అయితే మనకి పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా వెళ్ళిన తర్వాత పప్పు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, పప్పు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది.
ఇలా గరిటెతో తీసి వేలుతో విరిచామంటే కొంచెం పలుకుగా తగలాలి. అప్పుడే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకుని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా పప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి మిక్సీని ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి. జస్ట్ 2-3 పల్సులు ఇవ్వాలంతే. ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి. అంతేకాదు మరీ మెత్తగా పేస్ట్ లాగా అస్సలు పట్టించొద్దండి. ఇలా పప్పుగానే ఉండాలి, బరకగానే ఉండాలి. అప్పుడే మనకి పూర్ణాలు చాలా టేస్టీగా బాగుంటాయి. తినేటప్పుడు పప్పులు మనకి నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుందండి. చూస్తారు కదా, ఈ విధంగా నేను బరకగా కొంచెం మిక్స్ పట్టించి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని మనం ఏ గ్లాస్ అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లాన్ని ఎక్కువ వేసామంటే పూర్ణం లూజ్ అయిపోతుంది. బెల్లం కరగడానికి 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకుని బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగి అలా పొంగొచ్చిన తర్వాత మనం మిక్స్ పట్టించుకున్న ఈ శనగపప్పుని దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుతూ పూర్ణం అనేది గట్టిపడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకి లూజ్గా అనిపిస్తుంది, బట్ ఇది కుక్ అవుతూ ఉంటే మనకి టైట్ అవుతూ ఉంటుందండి. బెల్లాన్ని పప్పుని ఇలా కొలతలతో వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ సరిపోతుంది. అలాగే పూర్ణం కూడా గట్టిగా వస్తుంది, లూజ్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, అలా కలుపుతూ ఉంటే పూర్ణం అనేది గట్టిపడింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఈ పొడి బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలిపేసేయండి. మీరు పూర్ణంలో నెయ్యి వేసుకోవాలంటే ఇక్కడే వేసుకోవచ్చు, అలాగే కొబ్బరి వేసుకోవాలన్నా కూడా ఇదే టైంలో వేసుకోవచ్చు అండి. బట్ నేను నెయ్యి కొబ్బరి ఏమీ వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేసుకోండి. చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. పూర్ణం బాగా చల్లారిన తర్వాత మనం ఏ సైజులో అయితే పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అదే సైజులో కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో అయితే బూరెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ సైజులో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పూర్ణం అనేది చక్కగా రౌండ్గా ఉండవుతుంది కదా. ఇలా అవ్వాలి అంటే మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు పప్పుని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు, అలాగే బెల్లాన్ని కూడా ఎక్కువ వేయకూడదండి. 2 కూడా సమానంగా వేసుకోవాలి. అప్పుడే మనకి పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కొత్త వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళు కూడా చేసేయచ్చండి. ఇలాగే పూర్ణాలన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని బూరెల కింద వేసుకుందాము. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే మనం బూరెలను వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిలోకి పూర్ణాలు వేసుకుని, కొత్త వాళ్ళు అయితే చేతితోటి వేయలేరు కదండి, వాళ్ళు ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. అలవాటు ఉన్న వాళ్ళు చేతితో వేసేసుకోవచ్చు. మీరు ఎలా వేసుకున్నా బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ కొంచెం మినపప్పును ఎక్కువే రుబ్బుకున్నానండి, బూరెలు ములగడానికి. మిగతా పిండి వేస్ట్ అవ్వదు, దోశల కింద వేసేసుకోవచ్చు అని. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా స్పూన్ తోటి ఒక్కొక్కటిగా బూరెల కింద వేసుకోవాలి. ఇలా చేతితోటి కూడా వేసేసుకోవచ్చు అండి. ఎలా వేసినా మీరు పూర్ణం అనేది బయటకు రాకుండా జాగ్రత్తగా వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా బూరెలు అనేవి వచ్చేస్తాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బూరె గట్టిపడేంత వరకు గరిటెను పెట్టొద్దండి. మీరు ముందే గరిటెను పెట్టారంటే పైన ఉన్న కోటింగ్ అనేది చెదిరిపోతుంది, అప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. బూరెల్ని వేసేటప్పుడు అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే చక్కగా రౌండ్గా ఉండే బూరెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, బూరెలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. ఇవి తీసేసిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. అంతేనండి. మరి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా సరే ఇలా ప్రిపేర్ చేయండి, పర్ఫెక్ట్గా మీకు పూర్ణం బూరెలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. చూసారు కదా, బూరెలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే తెలుగు వాళ్ళందరి స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ అయిన పూర్ణం బూరెలు ప్రిపేర్ అయిపోయినాయి. మరి మీరు కూడా ఈ క్రిస్పీ టేస్టీ పూర్ణం బూరెల్ని ఇంట్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ పండుగకి ఈ వీడియో చూసి చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి మీకు ఈ బూరెలు నచ్చాయా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.